అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 12వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 12వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పూర్ణిమ, నక్షత్రం హస్త, కారణం విష్టి, పక్షం శుక్లపక్షం, యోగం వ్యాగ్యుత, రోజు శనివారం, జన్మరాశి కన్యారాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుండి 6:50 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:50 నుండి 7:41 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:04 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. ఈరోజు దుశ్శశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు స్థిరాస్తి వివాదాలు, రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయ సూచనలు ఉన్నాయి. మీ సరదా స్వభావం ఇతరులకు కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీరు కోరుకున్నట్టుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది. దీనికోసం మీరు ఎన్నెన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధానం నిర్ణయించి ఉంటుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. అలాగే రోజులు మరింత ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడం నేర్చుకోండి. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసి రోజు ఇది. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపడం వల్ల మీ యొక్క విలువైన సమయం వృధామే కాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈరోజు ఒంటరి వారు చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రేమ సంకేతాలు ప్రకాశవంతంగా ఉంటాయి. తమ ఆత్మ సహచరులను కలుసుకోవచ్చు. ఈరోజు కుటుంబం, స్నేహితులు లేదా బంధువులతో చక్కటి డ్రైవ్కు వెళ్ళే అవకాశం ఉంది. వాటా మార్కెట్లలో ఉన్న వారికి చాలా మంచి రోజు. వారు ఈరోజు ఆర్థిక సంపాదన పొందగలరు. రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో ఆశాజనకమైన కెరియర్కు పునాదులు వేసుకోవడానికి ఒకరు సహాయం చేస్తారు. ఈరోజు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. మీరు మొండి బకాయిల నుంచి కూడా డబ్బును పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు దగ్గరగా ఉండే మరియు ప్రియమైన వారు అందించే ప్రేమ మరియు సంరక్షణ నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఇది వారికి ఉపశమనం మరియు కొంత ఆనందాన్ని ఇస్తుంది. దూర ప్రయాణాలను, వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ను కలిగిస్తాయి. కొత్తగా డబ్బు సంపాదన అవసరాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాధానం అందించడానికి మంచి రోజు. మీరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ అభిప్రాయాన్ని కోరుకున్నప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియజేయండి. ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మూడు బాగలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. ఈరోజు పెద్ద సమస్యలను పెంచుకోవడం మీ స్నేహితులు సహాయం చేస్తారు. ఒంటరిగా ఉన్నవారు తమ జీవిత ప్రేమను వ్యక్తపరచడానికి కోరుకుంటారు. లేదంటే చాలా ఆలస్యం కావచ్చు. మీరు ఈరోజు ప్రయాణాల అవకాశాలను ఆశించవచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయాల్సి రావచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు కూడా ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తమ ప్రయోజనాలు సమర్థించి రావడం వల్ల వారు అలా చేయడానికి వెనుకాడరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరియు ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇటీవల మీ బిజీ షెడ్యూల్ వల్ల శారీరకంగా అలసిపోతారు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు.
ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం బాగోలేని బంధువులింటికి చూడడానికి వెళ్ళండి. ప్రేమ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టబడుతుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకు, మద్య పానీయాలు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసుకి ఇప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారు మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద కాబట్టి సోమరితనం నుండి బయటపడడానికి చురుకైన జీవితాన్ని గడపండి. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేశారు చూపడానికి వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. గ్రహచార రీత్యా అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వెలుగు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతం అవుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ వైవాహిక జీవితం చక్కటి మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయంలో ఇటువంటి చేయడానికి ప్రోత్సహించండి. మీ ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. అనుభవం ఉన్న వారి సలహాలు లేదా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. స్నేహితులు మీ రోజుల ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారి సహాయం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీకు మీ ప్రియమైన వారితో ఒప్పందంలో మీరు సౌకర్యంగా ఉంటారు. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఒకసారి మీ జీవితేశ్వరుణ్ణి కలిశారంటే మరి ఇంకేం అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు. అత్యవసరంలో తక్షణం స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్పు ప్రశంసలను పొందుతుంది. ఈరోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందిన పనులు చేయండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. నూనెతో చేసిన పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్టుగా మీ సొమ్మును మరుపు చేయడం. మీకు గల ప్రయోజనకరం గల శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటల్లో సంప్రదింపులతో నింపండి. ఇది మీ కుటుంబానికి పనికి రాగలవు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా ఆర్థిక స్థితి పొందవచ్చు. కాబట్టి బంధుప్రీతి కలదు. సహాయ సహకారాలు అందడం మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. అందరిని మన్ననలు ఏర్పరచుకుంటారు. అవునన్నా కాదన్నా సరే ప్రేమలు ఫలిస్తాయి. లాభాలు ఫలితం అయితే సిద్ధిస్తాయి. మరుగులైనటువంటి విద్యాలను సొంతం చేసుకుంటారు. పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. కీలక విషయాల్లో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలమని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో బాగా శ్రద్ధగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. శుభకాలమని చెప్పుకోవచ్చు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం, అదేవిధంగా వాద ప్రతివాదన జోలి పోకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా కీలకమైన వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.